సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు పండు కృష్ణ అండి. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు గారు 100 రోజుల పరిపాలన కంప్లీట్ అయింది సార్. ఈ 100 రోజుల పరిపాలన మీకు ఎలా అనిపించింది సార్? ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఆయన చేసిన పనులు అనేది ఇప్పుడు వరకు బాగానే జరిగినాయి. అంతకుముందు ప్రభుత్వంలోనూ ఎలా జరిగింది ఏంటనేది జనాలకి తెలుసు, మనకి తెలుసు. ఒక రకంగా చెప్పాలని అంటే ఇప్పుడు ఈ 74 సంవత్సరాలు వచ్చి ఆయన ఇవాళ ఆ వరదల్లోనూ ఆ ప్రదేశంలో చేసుకుంటూ వచ్చాడనంటే ఇవాళ జనాలే చెప్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ 74 సంవత్సరాల్లో రైతు నిద్ర నిప్పులు లేకోకుండానూ ఆ 10 రోజుల్లోనూ వర్క్ చేశారని అంటే ఇవాళ ప్రజాసేవే చేసింది. అంతకుముందు ప్రభుత్వంలోనూ ఏం జరిగిందన్న? అంతకుముందు ప్రభుత్వంలో ఏం జరిగింది? జగన్ గారు వచ్చారే కానీ ఆ ఎలిగేటర్ మీద అట్లా తిరుగుతానో వెళ్ళిపోతాం తప్పితే చేసిన పనులు అనేది ఏమీ లేదు. ప్రస్తుతానికి శూన్యమే ఒక రకంగా చెప్పాలంటే. ఇవాళ కూతోకాతో అది చేయలేదు ఇది చేయలేదని అలా బర్నీలు జిమ్తుంది తప్పితే ఏమీ లేదు. ఇప్పుడు కూతోకాతో ఇప్పుడు సంసారం అన్న తర్వాత తల్లికి 3 కొడుకులు 2 కొడుకులు ఉంటారు. ఏరే పెట్టిన తర్వాత సంసారం ఎలా ఉంటుంది? ఇది అంతే. ఇప్పుడు అది చేయలేదు ఇది చేయలేదు అని అంటే మెల్లింగా చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు మనం కష్టపడితేనే కదా ఆ రూపాయి అనేది తెచ్చుకొని ఆ పనిముట్టు కొనుక్కొని మనం ఇంట్లోనూ జాగ్రత్త చేసుకుంటాం. ఇది కూడా అంతే మెల్లింగా జరుగుతాయి. అన్నయ్య అనేది నెరవేరుతమే ఒక రకంగా చెప్పాలంటే. ఎంతవరకు జరిగిందంటే ఆయన చెప్పుకోవాల్సిన విషయమే ఒక రకంగా అది. సార్ ఇప్పుడు చూసుకుంటే విజయవాడ వరదల్లో మునిగిపోయిన వాళ్ళందరికీ చంద్రబాబు గారు ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా 25,000 ఆర్థిక సహాయం ఇచ్చి ప్రతి పనిముట్లు ఆయన దగ్గరుండి చూసుకుంటూ బైకులు కూడా రిపేర్ చేపిస్తా అనేక సేవా కార్యక్రమాలు చంద్రబాబు గారు చేస్తున్నారు సార్. ఎలా అనిపించింది సార్ ఇది? ఇప్పుడు ఆ రకంగానూ అంతకుముందు జరిగినాయా? ఏమన్నా ఏమాత్రం అన్నా జరిగినాయా? మీరు చూశారు, ఈ జనాలు చూశారు. జరిగినాయా? జరిగిందన్న ప్రదేశంలో అనేది వాళ్ళు నిరూపించుకోమను ఏనన్నా. ఎంత జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి బురద జల్లే రాజకీయాలు శవరాజకీయాలు చేసుకుంటా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే మాటలు మాట్లాడుతూ ఉన్నారు సార్. ఎలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలన్నారు సార్? ఇప్పుడు ఆ జనాలు చెప్పారుగా మొన్న. ఇప్పుడు ఆ విషయం చూసే జనాలు చెప్పారు. తీర్మానం అనేది ఆ జనాలే చేశారు. ఇప్పుడు దాన్ని బట్టేనన్నా సిగ్గుశారం అనేది వాళ్ళకు ఉండాలి ఒక రకంగా చెప్పాలంటే అది. నేను కాక మొన్న ఒక టీవీ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక వార్త మాత్రం హల్చల్ అవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ప్రసాదం లడ్డు హిందూ సాంప్రదాయాన్ని మంటగలిపేలా తిరుపతి లడ్డూని చాలా అపవిత్రం చేశారు సార్. ఏంటి సార్ ఈ విషయం? దాని గురించి 2 మాటలు చెప్పండి. ఇప్పుడు ఆ విషయం అనేది ఇప్పుడు కల్తీ జరిగిందని చెప్పని అంటున్నారు కాబట్టి దాన్ని బట్టి నేను నిరూపిస్తాం. కంగారు పడడం అవసరంలా. కూతకాతో ఉండేలేకైతే నిరూపించే అవకాశం అనేది ఉంది. అది కూడా నన్ను చేద్దాం ప్రస్తుతానికి. అది కూడా జరుగుతుంది కదా. తర్వాత ఎవరికైనా రేపైనా ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేసినా వైసీపీ వాళ్ళు చేసినా టీడీపీ వాళ్ళు చేసింది ఏమన్నా ఉందా? ప్రస్తుతానికి లేదు, జిమ్తుమే. ఇప్పుడు ఇదే ప్రకారంగా ఇప్పుడు వీళ్ళు అంటున్నారు అంతకుముందు. ఇప్పుడు కొంతమంది కూడా అంటున్నారు ఏమని, భలే పని ఆయన చేశాడు చెందారు మా మీద బొరజిమ్మారు మేము ఇలాగ కల్తీ చేయలేదని. చేసింది లేదు వాళ్ళకెందుకు ఊళ్ళకు కంగారు పడకుండా ఉంటే అదే తెలుస్తుంది మెల్లింగా. ఆల్రెడీ రిపోర్ట్లు కూడా వచ్చినాయి పక్కాగా కల్తీ జరిగిందని చెప్పి వచ్చింది సార్. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే సూపర్ 6 పథకాలు పక్కన పెట్టడం కోసమే నా మీద మొత్తం టాపిక్ డైవర్ట్ చేసి తిరుమల గురించి మాట్లాడతారని చెప్పి అన్నాడు. ఇది నిజమంటారా? ఇది నిజమని చెప్పానంటే ఒక్కొక్కటి జరుగుతున్నాయి కదా. ఇప్పుడు 4,000 ఇస్తానన్నారు, ఇచ్చారా? అంతకుముందు ఏమన్నాడు, నేను పెంచుకుంటా పోతానన్నాడు. 250 కాడికి పెంచుకుంటానే పోయాడు. ఇప్పుడు అదే ప్రకారంగానే చేశారు. ఇప్పుడు 4,000 అన్నాడు. 4,000 ఇప్పుడు మనం గెలిచే లెక్క 3,000 కూడా వేసి 7,000 ఇస్తానన్నాడు. ఇచ్చాడా లేదా? చేశాడా లేదా? ఇప్పుడు అదే ప్రకారంగా జనాలు కూడాను ఇవాళ మెచ్చుకుంటున్నారు కదా. ఇప్పుడు అదో ప్లస్ ఓ పక్కన పెట్టండి. పోతే ఒకటి ఈ జగన్ గారి ప్రభుత్వంలోనూ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అదే ప్రకారంగా లేబర్కి మేము ఇస్తాము ఇసుక అది ఇది అన్నారు. ఇచ్చారా? ఎంత బ్లాకులు అమ్మింది? ఇవాళ ఉచితంగానే అన్నారు. ఇప్పుడు ఈ వరదలొత్తం వలన కొద్దిగా ఇసుక అనేది కొద్దిగా ఆగితే ఆగొచ్చు అంతేగాని లేకపోతే ఉచితంగా రావట్లేదా? ఇప్పుడు ఆన్లైన్ చేసుకోమంటున్నారు, చేసుకొని కట్టుకోమని. ఇప్పుడు అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లోనూ వాళ్ళు చేశారు కాబట్టి ఎక్కడి నుంచి మేము చేయమని పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనూ అలా పక్కన పెట్టారా? ఇవాళ జనాల్లో చెప్తున్నారు ఎందుకని అంటే మీరు ఆన్లైన్ చేసుకోండి, మీరు ఇల్లు కట్టుకోండి, ఆ లోన్ అనేది మేము ఆపం, ఎట్టి పరిస్థితుల్లో కట్టుకోండి అంటున్నారు. ఈ రకంగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా? ఇప్పుడు ఈ టీడీపీ వాళ్ళ మీద జమ్మాలి అన్న ప్రసక్తి అంత తప్పితే ఏరే ఏం లేదు. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు గతంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్లు మొత్తం తీసేసాడు.
మళ్ళీ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడి ఆకలి తీర్చే విధంగా మళ్ళీ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఇది ఎలా అనిపించింది సార్? నాన్న ఒకటి ఇప్పుడు లేబర్ అన్న ప్రదేశంలోనూ చూడాలి. ఈ ప్రభుత్వం అనేది లేబర్ చూస్తామే, అంత తప్పితే నేను ఒక రకంగా చెప్పాలని అంటే లేబర్ పట్టుకుంటున్నట్టే కదా. ఇవాళ ఎంతమంది వర్క్ చేసుకుంటున్నారు, ఇవాళ టాపీ మేస్త్రీలు వెళ్తున్నారు, ఎలక్ట్రీషియన్లు వెళ్తున్నారు, ఇప్పుడు ఇంకా వగారు ఇప్పుడు లేనివాడు ఉన్నారు, పూను కూతో అడుక్కున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ నన్ను కడుపు నిండా 5 రూపాయలు భోజనం పెట్టి 5 రూపాయలు టిఫిన్ పెట్టి వాళ్ళని ఎలమార్చుకుంటూ పోతున్నారు. ఆ నోటుగాడు కూడు కూడా తీసాడు కదండి. ఇవాళ ఆ నోటుగాడు కూడు కూడా తీసాడు కదా. కనీసం పేరు మార్చుకొని పెట్టినా బాగుండేది, కానీ అనవసరంగా మొత్తం పేదవాడు నోటుగాడు కూడు లాగేసితో చేసాడు. ఇప్పుడు పేరు మార్చుకుని పెడతాయి దోసుకుంటాకి అవకాశాన్ని బట్టి చూసుకున్నాడు, అంత తప్పితే ఏరే గేమ్ కాదు. ఇప్పుడు అది కూడా మనం దోసుకోవచ్చు అంతే, అంత తప్పితే ఏరే గేమ్ కాదు. అన్నారు ఇప్పుడు మన దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారి పరిపాలన ఎలా ఉంటుంది సార్? చింతమనేని ప్రభాకర్ గారి పరిపాలన అంటే ఇప్పుడు కడుంగుంట, జయపురం ఈ మొత్తం నీటి మునిగిపోయినాయి. గవర్నమెంట్ ద్వారాగా ₹1 వచ్చిందేమో లేదు. ఇవాళకైనా కానీ ఆయన చెప్పుకోదగ్గ మనిషి. ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టి ఎంత ఆదుర్దాగా చేసి చెందినా కానీ ఇవాళ వరకు కూడాను ఓ పుల్లాగానే తిరిగాడు, కానీ ఎవరికి కూడాను తలంచల. ఎవరిదే ₹1 తిన్నట్టు మామూలుగా ఆచూకీ అనేది చూపించమనండి. ఆ ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా కానీ ఇలా ప్రభాకర్ చేసింది తప్పు అని చెప్పి నిరూపించుకోమనండి. నిరూపించుకోలేకపోయారు కాదు. ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని రాదాంతాలు చేశారు, అయినా కానీ అలాగే ఉన్నాడు. జనాన్ని కూడాను అలాగే కాపాడుకోండి. ఎవడి మీద ఏగోవాలన్నా కానీ ఊరుకునేవాడు కాదు. తప్పు అనేది తన అన్న ప్రసక్తి అనేది ఆయనకి లేదు. నిర్మోహమాటంగా తప్పు అనేది చేసినోడు ఎవడైనా మనోడైనా బయటోడైనా తప్పు చేసే లెక్కైతే అంత కాకపోతే అరే ఇది చేయటం కరెక్ట్ కాదు అని నిర్మోహమాటంగా చెప్పి అలా కాదు ఇలా చేసుకోవాలని ఒక నిర్బంధంగానూ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారి దగ్గరికి ఎవరైనా కష్టం చెప్పుకుంటాకి వెళ్తే అక్కడికక్కడ అధికారులు నియమించి ఆ సమస్యను అక్కడే సాల్వ్ చేస్తారని తెలిసింది, ఎంతవరకు నిజం అంటారు? ప్రభాకర్ గారి ఇంటికి వెళ్ళే లెక్క అయితే కనుక ముందే తిట్టకుండా ఆ పనులని అడగడు. ఆయన ముందు తిన్నారా లేదా అది కనుక్కొని తిన్నాము అని అంటేనే లేదనుకో తినరా తర్వాత మాట్లాడదాం అని చెప్పి ముందు తిన్న తర్వాత కడుపు నిండా భోజనం అయినా కానీ టిఫిన్ టైంలో టిఫిన్, భోజనం టైంలో భోజనం అది పెట్టి నీ సమస్య ఏంటి చెప్పు అని చెప్పి అది తెలుసుకొని ఏదైనా ఉండే లెక్క అయితే అప్పటికప్పుడు సాల్వ్ చేసే పొజిషన్ అనేది ఆయనది. ఆయన తప్పితే నన్ను ఎవరు అలా కాదు. అనగారు ప్రజల పక్షాన్ని ఉంటూ మొన్న వరదల్లో అర్ధరాత్రి 1:02 ఆ టైంకి ప్రభాకర్ గారి మొత్తం లంక గ్రామాలు మునిగిపోతే అక్కడికి వెళ్ళి అందరూ ఆ టైంకి వెళ్ళి జనాలు కూడాను తెలియపరచుకోకుండానే ఇలాగనంటే బయలుదేరి వెళ్ళి నాయకులను కూడా కేకి అరే రండి ధన్మన్ ఆ నాయకులు కూడాను ఒక మాట తెలిసేటప్పటికి ధన్మన్ అని వెళ్తాం. నైటు మామూలుగాను పురుగు బుట్ట అనేది చూడకోకుండాను మొత్తం తిరిగి మళ్ళీ నూనె, ఉల్లిపాయలు, కందిపప్పు, ఉల్లిపాయలును బంగాళదుంపలు, పావులు, మళ్ళీ సంటి పిల్లలకి పాలు ఇవన్నీ చూసి ప్రభుత్వం కూడా రప్పించింది. ఈయన మామూలుగా ముందే తిట్టకుండా మన ప్రజలు అదే కాకుండా మన అన్నదమ్ములు మన కుటుంబం అన్న ప్రదేశంలోనే చేసాడు ఆయన. మేము చూసాం మేము కూడాను టీవీలోనూ ఇలాగే చూసాం. మేము వెళ్ళా కానీ మేము చూసాం. అది ఇప్పుడు ప్రభాకర్ గారు ఇంటికి అలాగే ఎనీ టైం జనతా గ్యారేజ్ తరపున భోజనం పెడతానే ఉన్నారు ఎనీ టైం. అలాగే విజయవాడ మునిగిపోయినప్పుడు కూడా ఎక్కడి నుండి భోజనం పంపించి అనేక మందిని ఆదుకున్న సహాయక చర్యలు చేశారు. ఇది ఎలా అనిపించింది సార్? ఇదే అని కాదు, మొన్న కరోనా టైంలో కూడాను బైపాస్లోనూ భార్య ఈయన ఇద్దరు కూడాను ఈ కరోనా టైంలో అసలు ఎవడు చేస్తాడంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ కరోనా టైంలో కూడాను ఆయన రోడ్డు మీద నుంచుని భార్య ఈయన నుంచుని మామూలుగాను వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి భోజనాలు పెట్టుకోండి. ఈ కరోనా టైంలోనూ మనకెందుకు వచ్చింది ఎవడ ఇటు పోతా అన్న ప్రదేశంలో ఉండాలి. ఆ కరోనా అంటుకుంటుందని అన్న ప్రదేశం తెలుసుకోవడాను ఆయన అంత సేవ చేశాడంటే ఒక రకంగా చెప్పాలని ఈ దెందులూరికి ఆయన దేవుడు. ఇప్పుడు చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలయిక ఎలాగ ఉంది సార్ ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి? ఇద్దరు కూడాను చక్కగా చెప్పిందల్లాను చేసుకుంటాం. ఇప్పుడు చంద్రబాబు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడాను మనం ఇలా చేయాలి, ఇలా చెందాలి, లేబర్ని ఇలా చేసుకోవాలి, మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అన్యాయం జరగకూడదని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని ఈ ప్రదర్శన అనేది చేసుకుంటాం. ఫైనల్గా ఇప్పుడు మన ప్రభుత్వం 100 రోజులు కంప్లీట్ అయ్యింది, చక్కగా నడుస్తూ ఉంది. కానీ కొంతమంది ఈ 100 రోజులు ఏం చేశారు
ఏం చేశారు, కాలయాపన చేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వారికి మీరు చెప్పే సమాధానం అదిరిపోయేదట్టు ఏంటంటే ఇలాంటి వారికి ఇంకొకసారి అడగాలంటే భయంగా ఉండాలి, అలా చెప్పండి సార్. ఏమండి ఒకటే ఇప్పుడు ఇలాంటి ప్రదేశంలోనూ ఓ మాట అనుకుందాం, చేసింది మేము తప్పే, ఆ పార్టీ వాళ్ళు ఎందుకు వస్తున్నారు? చెయ్యింది ఆ పార్టీ వాళ్ళు దేనికి వస్తున్నారు? ఈ పార్టీలోకి రాజీనామా చేసి దేనికి వస్తున్నారు? మొన్నటిదాకా ఇరుసుపడిన వాళ్ళు ఇవాళ దేనికి వస్తున్నారు? ఆ ఒక మాట మామూలుగాను ఆ ప్రజలనే చెప్పమనండి, ఇప్పుడు అనేవాళ్ళనే చెప్పమనండి. ఇప్పుడు మేము ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్పేది కాదు, వాళ్ళనే చెప్పమనండి, వైసీపీ వాళ్ళనే చెప్పమనండి. ఓకే సార్, ఫైనల్గా అంతా పరిస్థితులంతా మరి ఇప్పుడు కింద స్థాయి ఇప్పుడు ఉద్యోగస్తున్నారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సచివాలయ సిబ్బంది కానీ వీళ్ళు కానీ ఎలా పనిచేస్తున్నారు సార్? ఇవాళ లెక్కైతే కనుక సచివాలయం సిబ్బంది కూడాను ఇప్పుడు ఈ కార్యకర్తలు చెప్పకుండా బాబు ఇది అంటే వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడాను చేతులు దండం పెట్టుకోవచ్చు. వాళ్ళ లెక్క అయితే కనుక లేబర్ని కూడాను చూసుకుని ఇగో ఈ పని చేయాలని అంటే ఇంటికి వెళ్ళి మరీ చేసి పెడుతున్నారు. వాళ్ళని కూడాను మెచ్చుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. గవర్నమెంట్ చెప్పిందో లేకపోతే సచివాలయం సిబ్బంది చేస్తున్నారో కానీ వాళ్ళు కూడాను చూసుకోకుండాను ఎక్కడ ఏది ఉండగానే మెల్లిగా వెళ్తాం, చూసుకుంటాం, అమ్మ మీకు ఈ పని చేయాలని చేద్దాం అని చెప్పానని ఆ నిర్ణయం అనేది మళ్ళీ తీసుకొచ్చి పంచాయతీ ఆఫీసులోనూ తెలియపరుతాం. దాన్ని బట్టి ఈ జనాల్లో తీసుకెళ్తాం. వీళ్ళు కూడాను జాగ్రత్తగా చేస్తున్నారు. జగన్మోహన్ ప్రెస్ మీట్లో నా కులం మానవత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం నీ మానవత్వంతో ఎవరిని కాపాడావు, ఎంతమందిని ఇబ్బంది పెట్టావు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్ ఈ విషయం గురించి? మానవత్వం అన్న పొజిషన్ అనేది మానవత్వంగా చేయబట్టే కదా ఇవాళ ఓటమి అనేది నీకు వచ్చింది. ఆ మానవత్వం అనేది వీళ్ళకి లేపబట్టే గెలిచింది. అది నిర్ణయం అదే వాళ్ళే తీసుకోవాలి దానికి కూడా.